మానవ శరీరంలా మెత్తగా ఉన్న స్వామివారి విగ్రహమా? మనుషులకు వచ్చినట్టే స్వామివారికి చెమట కూడా వస్తుందా? ఇక్కడ ఎల్లప్పుడూ ప్రవహించే జలధారని తాగితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయా? హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే మేము తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేటలో ఉన్న హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అయితే తీసుకురావడం జరిగింది. సో మనం లోపలికి వెళ్ళి స్వామి వారి ఆలయ చరిత్ర గురించి అనేక విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ఫర్ వీడియో. భారతదేశంలో ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం మన భారతదేశం. అటువంటి మన భారతదేశంలో లెక్కకు మించిన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అటువంటి గొప్ప ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఆలయం మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి, అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. ఆలయ చరిత్ర చూసుకుంటే నరసింహస్వామి క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయం 6వ శతాబ్దానికి పూర్వమే దేవతలు నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. అయితే 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారట. ఆ సమయంలో స్వామివారి దిలీప మహారాజు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప కులకర్ణి మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి మహమాన్వితమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటున్నారు. నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలో మెత్తగా ఉంటుంది. అంతేకాకుండా నరసింహస్వామి విగ్రహానికి ఛాతీపై వెంట్రుకలు కూడా ఉంటాయి. మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలో సున్నితంగా లోపలికి వెళ్తుంది. అలాగే స్వామివారికి మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుందట. నరసింహ స్వామి వారికి బొడ్డు వద్ద గాయం కావడంతో అందులో నుండి ఒక ద్రవం ఎల్లప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది. అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారట. చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సంతానం లేక బాధపడే వారికి చందనంతో సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అండి మెట్లు. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే రావాలి. సో చూసుకోండి, మనకైతే దారిలో మధ్యలో కోతులు ఉన్నాయి. చాలా కోతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ మల్లూరు మొత్తంలో అయితే చాలా కోతులు ఉన్నాయి. బయట వెహికల్స్ ఆపుకుంటే కూడా మనకు వెహికల్స్ బ్యాగులలో ఏమున్నాయి అయితే అన్ని చెక్ చేస్తూ ఉన్నాయి కోతులు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే చుట్టూ ఎత్తైన కొండలు, మొత్తం అడవి మధ్యలో వస్తుంటే మాత్రం చాలా బాగుంది. మొత్తం ఫారెస్టుల నుంచి అయితే రావాలి. ఈ మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే చాలా బాగుంది. చాలా మంది భక్తులు అయితే చూడడానికి అయితే వస్తున్నారు. స్వామివారికి మానవ శరీరంలో మెత్తగా ఉంటారంటే దాన్ని చూడడానికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. సో మనం మొత్తానికి అయితే స్వామివారి దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇదే మొత్తం ఆలయ ప్రాంగణం. ఒకసారి చూసుకోండి, చాలా మంది భక్తులు అయితే వచ్చారు. చాలా మంది ఇంకా కింద కూడా ఉన్నారు. ఎత్తైన గుట్ట మీదకి అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి సో ఒకసారి చూసుకోండి. స్వామివారు ఒక్కొక్కరికి అర్చనలు చూడండి ఒకసారి మనకి. ఎందుకంటే స్వామివారి నిజ రూప దర్శనం జరగాలంటే శనివారం, ఆదివారం సమయంలో వస్తే మాత్రమే స్వామివారి నిజ రూప దర్శనం అయితే మనకైతే కలుగుతుందని అయితే అన్నారు. సో ఇప్పుడైతే మనకు స్వామివారికి మేము వచ్చే ముందే ఆ స్వామివారికి నాభి వద్ద చూపుడు వేలుతో స్వామివారికి ఒక పువ్వును ఇలా లోపలికి నెట్టి చూపించడం అయితే జరిగింది. స్వామివారు మానవ శరీరంలో మెత్తగా ఉంటారు అనడానికి ఉదాహరణగా అయితే చూపించారు. సో ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ కొండ కింద భాగం అయితే చాలా బాగా కనబడుతుంది. అన్ని చెట్లు చాలా బాగా కనబడుతుంది పచ్చగా. చూడండి ఒకసారి, ఆలయం మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. సో మొత్తానికైతే మనకు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం అయితే అయిపోయిందండి. టెంపుల్ అయితే చాలా బాగున్నది.
మంచి ఎక్స్‌పీరియన్స్ అనైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత అడవి మధ్యలో స్వామివారి ఆలయం చేరుకోవడానికి చాలా కష్టమైతది. అలాంటి జాగ్రత్తగా రండి వచ్చేటప్పుడు. ఆలయం అయితే చాలా బావుంది. సో, ఇప్పుడు మనమైతే కిందికైతే వెళ్తున్నాం చూడండి. కిందికెళ్తుంటే గూడా మనకు మధ్యలో స్టెప్స్ దిగుతుంటే ఇక్కడ కొన్ని విగ్రహాలు గూడా కనిపిస్తూ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ కోతులు ఎక్కువ ఉండడంతో ఇక్కడ మనకు జాలీలైతే పెట్టారండి. లోపటికి స్టెప్స్ వద్దకు కోతులు రాకుండా, కోతులు ఆ లోపట బయట సైడే ఉండడం విధంగా అయితే పెట్టారు. చూడండి ఎంత జాగ్రత్తగా ఉందో. అంటే అంత కోతులున్నాయి ఇక్కడ. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ ఆలయానికొస్తే మాత్రం. పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో చాలా ప్లేస్ అయితే ఉంది టెంపుల్‌లో. చాలా ప్రశాంతంగా కూర్చొని ఉండే విధంగా అయితే చాలా బాగా, చాలా పెద్దగా ఉంది. ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిగిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందనైతే అంటూ ఉంటారు. అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది. రాణి రుద్రమాదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని, ఆ తర్వాతే ఆమె ఆరోగ్య బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. అంతేకాకుండా చింతామణి జలధార నీటిని విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు. మల్లూరు ఆలయ పరిసరాల్లో అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు పెంచుతూ ఉన్నారట. ప్రకృతి రమణీయంలో ఎన్నో విశేషాలతో ఉన్న ఈ మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని అయితే అంటూ ఉంటారు. సో చూసారు కదండి, మనకు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే మొత్తం మీకు చూపించాను. ఆలయ చరిత్ర కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన గుట్ట మీద ఆలయం అనేది చాలా బాగుంటుంది అక్కడ. అలాగే మనకు చింతామణి జలపాతం కూడా చాలా బాగుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. ఈ టెంపుల్ గురించి చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని షేర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి టెంపుల్స్ అయితే చూడాలనుకుంటున్నా అవన్నీ అయితే కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంటాము. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.